పూజ చేయడానికి మనకు తెలియదు, నేర్చుకోండి. ఇంత విద్వాంసులు ఉన్నారు. విశేషంగా ఈ చాతుర్మాస్య ప్రసంగంలో మీకు ఆ పూజా పద్ధతి ప్రాక్టికల్గా చూయిస్తూ పాఠం చెప్పడానికి విద్వాంసులు సిద్ధంగా ఉన్నారు. అవశ్యంగా నేర్చుకోండి. నేర్చుకున్న తర్వాత ప్రాక్టీస్ చేసి తర్వాత ప్రారంభం చేస్తాము అనకండి. నిన్న వచ్చింది జనార్దన, ఎప్పుడేమవుతుందో తెలియదు. అందుచేత రేపే ప్రారంభం చేయండి. సామాన్యంగా నారాయణాయ నమః అని చెప్పండి, అభిషేకం చేయండి. నారాయణాయ నమః అని చెప్పండి, తులసి అర్చన. అదే నామమంత్రంతోనే నైవేద్యము, ఆరతి ఇంత అయినా చేసి పూజ ప్రారంభించండి. తర్వాత నేర్చుకొని నిదానంగా విస్తృతమైన శాస్త్రోక్త క్రమంలో పూజ చేయవలెను. దానితో అది మహాభాగ్యము. మీరది చేస్తారు అని నమ్మకం మాకు ఉంది, ఈ ఊరికి పేరు పెట్టిన వాళ్లకు ఉంది. ఎందుకంటే భాగ్యనగరము. ఆ భాగ్యము మీకు అవశ్యంగా ఆ భగవంతుడు కటాక్షిస్తాడు. శ్రీకృష్ణార్పణమస్తు.